హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భువనా కన్నా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి. ఆ శివయ్య దేవన ప్రతి ఒక్కరికి ఉంటాయండి కంపల్సరీ. నేనైతే ఆ శివయ్య దేవాల చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు ఒక కొత్త ఐటెం చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటి, ఎలా చేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా చాలా ఇది కూడా చాలా సింపుల్. ఇప్పుడు ప్రెసెంట్ మనం ఐ మీన్ బయట నుంచి టిఫిన్స్ తెచ్చుకున్న ఇంట్లో కూడా మనకి బిజీ టైమింగ్లో ఇంట్లో కూడా చేసుకోవడానికి అవ్వనప్పుడు ఇలా జస్ట్ ఒక 20 మినిట్స్లో అయిపోయే ఒక చిన్న రెసిపీ. అదేం లేదండి, కరివేపాకుతో కారపొడి. కరివేపాకుతో కారపొడి ఎలా అంటారా? ఇప్పుడు నేను చేసి చూపించేస్తాను. అది మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మీరు పెట్టే కామెంట్స్ కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా? అంటే ప్రెసెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళ ఎవరికైనా ఒక్కసారి పట్టుకొని అలా డబ్బాలో క్యారీ చేసేసుకున్నారనుకో, ప్రతిసారి మనకి యూజ్ అవుతాయి. టిఫిన్స్లో కానీ అన్నంలో, వేడి వేడి అన్నంలో అలా కరివేపాకు కారపొడి వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది సూపర్ అంటే సూపర్. ఓకేనా? మళ్ళీ తర్వాత దోశలో కానీ ఇడ్లీలో కానీ లైట్గా కొబ్బరి చట్నీతో పాటు లేదా టమాటో చట్నీతో ఆ కారపొడి వేసేసుకొని తింటే సూపర్ అంటే చాలా సూపర్ ఉంటుంది. కరివేపాకు కారపొడి మంచిది. అలాగే మనకి మునగాకు కారపొడి సేమ్ ఇదే స్టైల్లో కూడా మునగాకు కారపొడి కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి, ఎంతో ఆరోగ్యకరం. అందుకని ఈరోజు నేను ఆ రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రీవియస్లీ సో మెనీ టైమ్స్ ఇలా నేను చేశాను. మా ఫ్రెండ్స్కి కూడా నేనే చేసి పంపించేదాన్ని. రీసెంట్లీ కూడా మా ఫ్రెండ్ అడిగారు, ఇచ్చేసాను. ఈరోజు ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? మా వదిన అడిగిందండి. ఐ మీన్ మా ఇంటి ఆడబిడ్డ అడిగినప్పుడు కంపల్సరీ కాదనుకోకుండా చేసి పెట్టాలి కదా. తన తర్వాతే ఎవరైనా, ఐ మీన్ నా కూతురైనా ఎవరి కూతురులైనా ఏదైనా తనే ఫస్ట్. ఎందుకంటే నేను మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత తను ఏది అడిగినా చేయడం నా ధర్మం. తను బాగుంటే మేము బాగుంటాం. ఐ మీన్ మా ఆయన మేము బాగుంటాం, మా అత్త మా మామ అందరూ బాగుంటారు. ఓకేనా? తను అడిగింది కాబట్టి నేను ఇప్పుడు ఈ రెసిపీ చేస్తున్నాను. ఓకేనా? చూసేసేయండి ఎలా ఉంది ఏంటని చెప్పేసేయండి. ఓకేనా? ఏమేం కావాలి ఏంటి ఎలా చేస్తాను అనేది చూసేసేయండి, వచ్చేసేయండి. కావాల్సింది చూద్దాం ఐటమ్స్ ఒకసారి. ధనియాలు, ఎండుమిరపకాయలు, సాయి మినప్పప్పు, పచ్చనగపప్పు, జీలకర్ర. ఓకేనా? ఇది సాయి మినప్పప్పు అండి, వైట్ గుళ్ళువి ఇవి తీసుకోవాలి. అలానే కరివేపాకు. ఓకేనా? కరివేపాకు కారపొడి ఎలా చేస్తాను ఏంటనేది చూసేద్దాము. యాక్చువల్లీ ప్రెజెంట్ మా దగ్గర రోల్ అనేది అవైలబుల్ లేదు. రోట్లో నూరుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. నేను గ్రైండ్ చేసేసేస్తాను. ఒకసారి ఎలా చేస్తాను ఏంటనేది చూసేసేయండి. స్టవ్ వెలిగించేసేసానండి. ఆల్రెడీ ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం వేపేసుకోవాలి. ఫస్ట్ నేనైతే ఎండుమిరపకాయలు వేపేసుకుంటానండి. దోరగా ఎండుమిరపకాయలు వేపేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. చూడండి, దోరగా వేపేసేసుకున్నాను ఎండుమిర్చి అనేది. అలానే ఇప్పుడు మిగతాయి కూడా వేపేసుకుందాం. మిగతా అన్నీ కూడా కలిపేసి వేపేసుకోవాలండి. కలిపేసి చక్కగా నీట్గా దోరగా వేపేసుకోవాలి. ఇవి కూడా చక్కగా దోరగా వేగి చక్కగా నీట్గా దోరగా, అంటే మరీ మాడి చేయకూడదు, అలానే మరీ పచ్చిగా ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను నేను. అలా లైట్గా దోరగా వేగిన తర్వాత తీసేస్తాను. చూడండి, దోరగా వేగేసేసేయండి. ఇప్పుడు మొత్తం తీసేసేస్తాను. చూడండి, ఇప్పుడు కరివేపాకు కూడా దోరగా మనం వేపేసుకుంటున్నాము. ఇలా వేపేసేసుకోవాలండి దోరగా చక్కగా. పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనం కరివేపాకుని చక్కగా నీట్గా వేపేసేసుకోవాలి. పచ్చివాసన పోయి చక్కగా నీట్గా రావాలి. అంటే దోరగా, మరీ ఎక్కువ కాదు, అలా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. కరివేపాకు కూడా నేను దోరగా వేపేసేసాను. అంటే ఆ హీట్ మీద సరిపోతుందండి, ఎక్కువసేపు కరివేపాకు అలా వేపకూడదు. ఓకేనా? ఇప్పుడు అన్నీ కూడా కలిపి నేను మిక్సీ చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మా ఇంటి దగ్గరలో అవైలబుల్ రోల్ లేదు. మిక్సీలో వేసేసేస్తాను, చూపించేసేస్తాను మీకు. ఓకేనా? చూడండి, మిక్సీ అనేది వేసేసాను. మిక్సీ కూడా మనం మెత్తగా పట్టుకోకూడదండి, చాలా చాలా బరగ్గా పట్టుకోవాలి. అండ్ మిక్సీ వేసేటప్పుడు ఐ మీన్
గల్లుప్పు దొడ్డుప్పు అంటారు కదా, అది వేయండి సరిపడా వేసి మిక్సీ వేసేసారనుకో. ఒకవేళ సరిపడకపోయినా తర్వాత సాల్ట్ అనేది కలిపేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మనం ఆరబెట్టేసుకోవాలి. వెంటనే వేరే బాక్స్లో కానీ దేంట్లో కానీ పెట్టుకోకూడదండి. ఇలా ఆరబెట్టేసేస్తే చక్కగా నీట్గా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఉంటుందండి. చక్కగా నీట్గా మొత్తం చూడండి, చక్కగా నీట్గా మొత్తం నీట్గా ఇలా ఆరిపెట్టేసుకోవాలి. ఆరిన తర్వాతే మనం బాక్స్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే అలా నాకు తెలిసి ఒక మ్యాక్సిమం 20 days, నాకు తెలిసి 1 month కూడా అలానే ఉంటుంది. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. ఓకేనా, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా. బాయ్ ఆల్. మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.